హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్నది ఫుడ్ మీడియా తెలుగు. ఈరోజు మన ఛానల్లో మంచి కాంబినేషన్ చేస్తున్నాము. పప్పు చారు, ఉప్పు చేప. ఈ కాంబినేషన్ నచ్చిన వాళ్ళు ఎవరు ఉండరు. దీన్ని మంచి రుచిగాను అదే సమయంలో చాలా సింపుల్గాను ఎలా చేయాలో చూద్దాము. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని ఆల్లో ఉంచుకోండి. మనం వేసే వీడియోలు ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్లో వస్తుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మనం ఈరోజు పప్పుచారుకి 1 గ్లాస్ కందిపప్పు తీసుకున్నాము. ఇది వెయిట్లో అయితే 200 గ్రామ్ వెయిట్. ముందు దీన్ని కడిగి తీసుకొచ్చేద్దాం. ఈ విధంగా 1-2 సార్లు నీళ్లు పోసి శుద్ధంగా కడిగి ఆ తర్వాత యాడ్ చేసుకుందాం. ఈ విధంగా 3 సార్లు నీళ్ళలో కడగడం వల్ల దీంట్లో ఉన్న డస్ట్ మొత్తం వెళ్ళిపోతుంది. చూడండి ఇప్పుడు ఎంత నీట్గా ఉందో పప్పు. ఇప్పుడు మనం కడిగి తీసుకున్న పప్పుని కుక్కర్లో వేసుకుందాం. మనం ఏ గ్లాసులో అయితే పప్పు కొలత తీసుకున్నామో అదే గ్లాసులో 2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఆ పప్పులోనే మనం టమాటా, ఎర్రగడ్డలు, కొంచెం చింతపండు, ఒక 4 పచ్చిమిరపకాయలు దాంట్లో యాడ్ చేసుకుందాము. వీటిని సన్నగా కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒక 4 పక్షాలుగా కట్ చేసి యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా 4 పక్షాలుగా కట్ చేసి యాడ్ చేసుకోవచ్చు. మనం తీసుకుంది 200 గ్రామ్ పప్పు కాబట్టి ఈ 4 టమాటా, 3 ఎర్రగడ్డలు కరెక్ట్గా సరిపోతుంది. ఇది వెయిట్లో అయితే టమాటా ఒక 200 గ్రామ్ వెయిట్ ఉంటుంది. ఎర్రగడ్డలు కూడా సేమ్ అంతే, ఒక 200 గ్రామ్ వెయిట్ ఉంటుంది. దీన్ని కూడా 4 పక్షాలుగా కట్ చేసి యాడ్ చేసుకుందాం. దీనికి బాగా సన్నగా తరగాల్సిన అవసరం లేదు. ఈ విధంగా 4 పక్షాలుగా కోసుకుంటే చాలు. యాడ్ చేసి చింతపండు, ఈ చింతపండు చాలు, గింజలేంది ఒక్క రవ, మన ఉసిరికాయ సైజు తీసుకుంటే చాలు. దీంట్లో వేసేద్దాం. పచ్చిమిరపకాయలు ఒక 4, కరివేపాకు లైట్గా ఫ్లేవర్ కోసం ఇవన్నీ యాడ్ చేసి లైట్గా కలుపుకొని కుక్కర్ మూత పెట్టేద్దాం. మూత పెట్టేసి స్టవ్ వెలిగించుకుందాం. స్టవ్ వెలిగించి దీనిపైన కుక్కర్ పెట్టేసి ఒక 5 నుంచి 6 విజిల్లు అలాగే ఉంచేద్దాం. మొత్తం 5 విజిల్లు వచ్చింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ప్రెషర్ మొత్తం డ్రై అయిపోయింది. ఇప్పుడు ఓపెన్ చేసుకుందాం. పప్పు నీట్గా ఉడికిపోయింది. అయినా ఒకసారి పప్పు గుద్దితో లైట్గా మెదుపుకుందాం. ఈ విధంగా మెదుపుకొని దీంట్లోకి కావాల్సిన వాటర్ యాడ్ చేసుకుందాం. దీనికి సరిపడా వాటర్ యాడ్ చేసుకొని ఇప్పుడు లైట్గా పసుపు కొంచెం యాడ్ చేసుకుందాం. ఒక 1/2 టీ స్పూన్ యాడ్ చేసుకుంటే చాలు. అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాం.
1 టేబుల్ స్పూన్ పసుపు సాల్ట్ యాడ్ చేసి లైట్గా కలుపుకుందాం. ఈ విధంగా కలుపుకొని మళ్ళీ స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టేద్దాం. ఒక 5 నిమిషాలు అలాగే తెల్లనిద్దాం. ఈ లోపల మనం తిరగమాత రెడీ చేసుకుందాం. ఈ స్టవ్ కూడా వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకుందాం. ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక 50 ml ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర 2 కలిపి ఒక 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుందాం. ఆవాలు ఈ విధంగా చిటపట్లాడిన తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ సన్నగా తరిగి తీసుకున్నాను, దీన్ని కూడా ఇందులో యాడ్ చేసుకుందాం. ఈ విధంగా ఆనియన్ హాఫ్ కండిషన్ వచ్చిన తర్వాత ఎండుమిరపకాయలు ఒక 2, తెల్లగడ్డలు ఒక 10 పలుకులు యాడ్ చేసుకుందాం. ఇది కూడా బాగా మొత్తం మిక్స్ అయ్యేటట్టు కలుపుకోండి. ఇది కలుపుకొని కరివేపాకు ఒక 2 రెమ్మలు ఇది కూడా యాడ్ చేసి ఈ విధంగా మొత్తం కలుపుకొని ఇంగువ ఒక చిటికెడు వేసుకుందాం. మనకి తిరగమాత రెడీ అయిపోయింది. ఇప్పుడు పప్పుని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒకసారి లైట్గా ఈ విధంగా కలుపుకొని ఈ తిరగమాతని ఇందులో యాడ్ చేసేద్దాం. ఇప్పుడు లైట్గా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేద్దాం. పప్పు చారు రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ పప్పు చారుని ఇంకో కప్పులోకి మార్చుకుందాం. ఇప్పుడు లైట్గా పైన కొత్తిమీర యాడ్ చేసుకుందాం. అంటే పప్పుచారు రెడీ. పప్పుచారు రెడీ అయిపోయింది. ఇప్పుడు ఉప్పు చేప రెడీ చేద్దాం. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుందాం. ప్యాన్ లైట్గా హీట్ అయిన తర్వాత ఉప్పు చేపలని ఇందులో వేసుకుందాం. వేసుకొని ఇది లైట్గా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పక్కన ఈ స్టవ్ కూడా వెలిగించుకొని కొంచెం నీళ్ళు కాగబెట్టుకుందాం. ఇది ఎందుకంటే ఈ చేపని ఇలా వేయించుకొని ఆ తర్వాత నీళ్ళలో కనుక వేసి కడుక్కుంటే చాలా సింపుల్గా పులుసు మొత్తం ఊడిపోతుంది. ఈ విధంగా ఒక 2 నుంచి 3 నిమిషాలు వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది కూడా స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ నీళ్ళు తీసి పక్కన పెట్టుకున్నాం. ఈ వేడి నీళ్ళల్లో ఈ ఉప్పు చేపల్ని వేసేద్దాం. ఈ వేడి నీళ్ళలో వేసి 1 నిమిషం ఇందులోనే ఉంచి కడగడం వల్ల ఈ పులుసు ఒక చేత్తోనే నీట్గా వచ్చేస్తుంది. ఈ విధంగా సింపుల్గా ఉంటుంది మనకు కడుక్కునేదానికి వేడి నీళ్ళు వేయడం వల్ల.
ఇదే విధంగా మొత్తం కడిగి తీసుకుందాం. వేడి నీళ్ళు వేసి కడిగాం కాబట్టి ఈ విధంగా నీట్గా వచ్చింది. కడిగి తీసుకున్న తర్వాత ఒక 50 ml ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత తెల్లగడ్డలు ఒక 10 పొలుకులు ఈ విధంగా కచ్చిపచ్చిగా దంచి తీసుకోవాలి. ఈ విధంగా కచ్చిపచ్చిగా దంచి తీసుకొని యాడ్ చేస్తాం ఫ్లేవర్ కోసం. ఇప్పుడు ఉప్పు చేపను యాడ్ చేసుకుందాం. ఒక 2 నుంచి 3 నిమిషాలు ఈ విధంగా బాగా ఫ్రై చేసుకొని ఆ తర్వాత దింపేటప్పుడు మనకు కారం ఎంత కావాలంత యాడ్ చేసి ఒకసారి కలుపుకొని దింపుకోవడం. ఈ విధంగా ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు కారం యాడ్ చేసుకున్నాం. ఒక 1/2 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాం. కారం యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ అయ్యేటట్టు కలుపుకున్నాం. కారం యాడ్ చేసిన తర్వాత స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 30 సెకండ్లు ఫ్రై చేసుకుంటే చాలు. అంతేనండి, ఉప్పు చేప రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం. పప్పు చారు ఉప్పు చేప చాలా నీట్గా వచ్చిందండి. మీరు కూడా మీ ఇంట్లో ఇదే విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకో మంచి వీడియోలో కలుద్దాం.